పార్టీ లైన్ ఒకటి ఉండిద్దండి. పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు పార్టీల వారు అనుసంధానంతో ముందరికెళ్ళాలి. అది పార్టీ లైన్. అదేవిధంగా కేడర్ని సంరక్షించుకుంటూ రావాలి. కేడర్లో కొంచెం అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని అధినాయకుడు కాదు కదా చూడాల్సింది, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ విధంగా బాధ్యత తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి అది 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 కూడా అధినేత వాళ్ళని హెచ్చరించారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కార్యకర్తలు కావచ్చు, సెకండ్ కేడర్ నాయకులు కావచ్చు, ప్రచార మాధ్యమాల ద్వారానో లేకపోతే మీలాంటి జర్నలిస్టుల ద్వారానో కొన్ని అంశాలు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ నుంచి కొంత వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏంటంటే పాలిట్ బ్యూరో లాంటి మీటింగ్లు పెట్టుకోవటం, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని జూనియర్స్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటా ముందరికెళ్లాలో ఆ ఎమ్మెల్యేలకు చెబుతూ ఉంటారు. ఇది ఒక ప్రధాన అంశం. రెండోది ఏంటంటే ఈ పర్యవేక్షణలో మెరుగుదల చూపించాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయండి, అవి ప్రజల వద్దకు వెళ్తున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. వాళ్ళు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాము, సంక్షేమం ఏ విధంగా ఇస్తున్నాము, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి పనిచేస్తుంది, ఈ అన్ని అంశాలు తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో మనం చూసాం, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ధోరణి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడే విధానం మార్చుకోవాలంటున్నారు. ఇవన్నీ ఏంటండి, గత ప్రభుత్వానికి మనల్ని కంపేర్ చేసుకుంటా ఉంటారని చెప్పి ఆయన ఆలోచన విధానానికి అర్థం పడుతూ ఉంది. కాబట్టి చాలా సునిశ్చితమైనటువంటి అంశాలు ఉంటాయండి పార్టీలో. అవి చూసుకుంటా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ట్రాక్ మీద నడిపించాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రులకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆయన జిల్లాకి వెళ్ళినప్పుడు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు కొన్ని సమన్వయం చేసుకుంటా వాటికి క్లారిఫికేషన్ ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ ఉంటాయి. ఆ ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆ ఇష్యూస్ ని తీసుకొచ్చి వాళ్ళ పరిధిలో ఉంటే చేయాలి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకురావాలి, ఇన్ఛార్జ్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తారు. ఇట్లా అంచెలంచెలుగా ఉంటాయండి. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మన ప్రభుత్వానికి మంచి మార్కులు వేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎమ్మెల్యేలందరికీ చెబుతూ ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కూటమిలో ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవటం, మాట్లాడుకున్న తర్వాత సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను ఓపెన్ గానే ఓపెన్ గానే చెబుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అదేనండి కంపారిజన్. వైకాపా పార్టీలో ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు సపోర్ట్ చేశారు. మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం విషయం ఉంది కదండి, అతన్ని సపోర్ట్ ఇస్తూ చేస్తూ మాట్లాడటం వల్లేగా చట్టాల మీద ప్రజలకి యావగింపు కలిగింది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ఆ రోజు ఇసుక దోసుకోవటం కానీ, అదేవిధంగా మైనింగ్ కానీ ఇవన్నీ చేశారు. ప్రజలు అవన్నీ యాక్సెప్ట్ చేయలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాలని జాగ్రత్తగా ప్రజలు గమనించారు. మనం ఒక మంచి సుపరిపాలన అందించకపోతే ఇబ్బంది పడతాము అని పదే పదే ఎమ్మెల్యేలు హెచ్చరించడం జరుగుతుంది. కొంతమందికి అయితే అర్థమైపోయింది, ఎందుకంటే ఇక నెక్స్ట్ టికెట్లు రావేమో అని చెప్పి భయపడుతున్నారు కొంతమంది. అంటే ఇవన్నీ అంశాలండి, ఇవన్నీ ఒకదానికొకటి సపోర్టెడ్ గా చేసుకున్నప్పుడు ప్రభుత్వం మీద సామాన్యుడికి నమ్మకం కలగాలి. సామాన్యులు అరే ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగుంది, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, దీంతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి మీరు చిన్న అంశం చెబుతారు. వాస్తవంగా గతంలో 2014-19 మధ్య కాలంలో అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారండి. అంటే పేదవాడు క్షుద్బోధ ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్లు. మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. అంటే చూడండి, 5 రూపాయలతో పేదవాడికి అన్నం పెడుతుంటే దాని మీద కూడా భూతత్వం వేసి చూశారంటే ఇంకేమైనా ఉందంటే చివరికి ఏమీ లేదు అక్కడ. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 213 అన్నా క్యాంటీన్లు పెట్టారు. మీరు ప్రతి సిటీలో కూడా రిక్షా కార్మికులు కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, పల్లె ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైనా పేదవారు కావచ్చు, అక్కడికి వచ్చి భోజనం చేసుకుని వెళ్తున్నారండి. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్నటువంటి ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ కావచ్చు, ఆదరణ కావచ్చు, ఆ విధంగా ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎక్కడన్నా రాకపోతుంటే వాటిని కూడా రివ్యూ చేస్తున్నారు. ఈ రోజు చూడండి, డ్రైవర్ల సేవ, ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. దాదాపు 2,96,000 మంది ఆటో డ్రైవర్లకు కానీ, ట్యాక్సీ డ్రైవర్లకు కానీ, ఈ క్యాబ్ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడతాయి. మీరు ఎలక్షన్ ముందర హామీలు ఇచ్చారండి. ఆ హామీల్లో భాగంగానే ఈ ఆటో డ్రైవర్లకి సూపర్ 6 పథకాలు కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చిందో మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలంటే సంక్షేమం, అభివృద్ధితో పాటు లా అండ్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా కేడర్ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుంటూ ఉండాలి అధినాయకుడు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం అనుకున్నట్టు ఆయనకు ఒక పని కాదు కదండి. ఆ, రైట్ సార్. ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన దాంతో పాటు పార్టీ కేడర్ను చూసుకోవాలి, ఎమ్మెల్యేలను చూసుకోవాలి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో చూసుకొని ఏదైనా సలహాలు సూచనలు ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కొన్ని అంశాలు తీసుకొస్తా ఉంటారు. ఎస్, వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈ విధంగా చేస్తే బెటర్ గా ఉండిద్ది అని ముందరికి వెళ్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకం ఏదన్నా రిలీజ్ కాబోయేటప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా ఉంటే బాగుండిద్ది. మీరు చాలా సందర్భాల్లో చూడండి, మీరు అన్నదాత సుఖీభావలో కావచ్చు, అదే విధంగా తల్లికి వందనం లాంటి పథకాలు ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు ప్రభుత్వంలో. ఈ పథకాలు ఏంటంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అదే మన పిల్లల్ని చదివించడానికి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది అనేటువంటిది వాళ్ళ వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి. వాస్తవంగా గత ప్రభుత్వం ఏంటంటే ఎలక్షన్ ముందర మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కోటి నెరవేర్చుకుంటా వస్తుంది. ఎక్కడా కూడా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎవరికన్నా ఓకే. కేవైసీలో తప్పు పడినా కానీ, ఆధార్ లింక్ కాకపోయినా కానీ వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చి ఇంకొక నెల రోజులు అవకాశం ఇచ్చి అంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అర్హులకు చేరువ